నేనైతే దీన్ని నా రిక్వెస్ట్, నా డిమాండ్, ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు సుమోటివ్గా దీన్ని తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో సిట్టింగ్ జడ్జిని వేసి, ప్రభుత్వం రాయక్కర్లే, వాళ్ళ ఆధ్వర్యంలోనే వేసి వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఎవరో సమీక్షలు చేశారు, ఎన్ని రోజులు చేశారు, ఎందుకు చేయలేదు, చేస్తే ఎవరైంది, పోలీసు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు దాన్ని పర్యవేక్షణ చేయలేదు, ఎవరు దీనికి ప్రధాన బాధ్యత అనేది సుమోటివ్ తీసుకొని చేయాలనేది నా డిమాండ్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు నేను ఇంటర్వ్యూ అవ్వాలి, కోర్టు ఇంటర్వ్యూ అవ్వాలి సుమోటివ్గా. ఇవాళ వచ్చిన పత్రికల్లో వచ్చిన 2-3 రోజులు వచ్చిన అవి తీసుకొని ఎందుకంటే అందరూ ఈ దేశంలో అందరూ కూడా సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జీలు సీజే గారు 2-3 సార్లు వచ్చారు. పాత సీజే అయితే ప్రతి 3 నెలలకి 6 నెలలకి కూడా వెళ్తున్నారు. హైకోర్టు సీజీలు అయితే ప్రతి హైకోర్టు సీజే, ప్రతి రాష్ట్ర సీజే వస్తున్నారు. అంటే వాళ్ళే వస్తున్నారు ఏంటంటే దానికి అంత పవిత్రత, అంత శాంటిటీ, దాని గురించి మాట్లాడుతుంది ఆ సందర్భం తీసుకొచ్చి. అందుకే చేయాలి. ప్రజల్లో అది పోవాలంటే అవ్వాలి. ఇది నా డిమాండ్ మీకు. దయచేసి అంతేగాని ఏదో అయిపోయింది కదని చేతుకు దులుపుకుంటే కాదు. పర్మనెంట్గా దీని మీద అపాధ పోవాలంటే కన్స్ట్రక్ట్గా మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఏం జరగకూడదంటే ఒక కన్స్ట్రక్ట్గా దాని మీద వచ్చి దాని మీద జరగాలి. అంతేగాని మామూలుగా అయితే ఇది జరగదు, ఇది ఉండదు. అది మా డిమాండ్ అని చెప్పి మిమ్మల్ని అందరి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. దీన్ని పారిశ్రామిక దేశ మరి ఎవరు చేస్తారో కూడా ఆ నాయకులు చెప్పాలి. ఏదో సారీ చెప్పేస్తామంటే, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు పదాల్లాగా వచ్చి సారీ చెప్పేస్తాము, లేకపోతే థ్యాంక్స్ చెప్పేస్తామంటే కాదు. ప్రజల మనోభావాలు మళ్ళీ ప్రజలకి మళ్ళీ అది రేకెత్తించాలి. ఆ దేవదేవుడి మీద పూర్తి విశ్వాసాన్ని మళ్ళీ కల్పించుకోవాలి మనం, నేను కోరుతున్నాను. ఇంకేమున్నాయా? నేనైతే ప్రత్యేకంగా వెళ్ళలేదు. పత్రికలో చూసినైతే 40 మంది, పత్రికలో చూసిన 40 మంది అంటే 16 మంది ఎందుకు చెప్పి ఉంటారంటే బహుశా అంటే నేను మళ్ళీ దాన్ని పెట్టకూడదు. ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళు నిన్న డిశ్చార్జ్ అయిపోగా మిగిలిన వారు ఏటో డిశ్చార్జ్ అయిపోగా మిగిలిన వారు అయి ఉండొచ్చు బహుశా. కానీ పత్రికలో మాత్రం 40 మంది వచ్చింది. నాకు అర్థం వాళ్ళు చెప్పింది ఏటో ఎస్కేట్స్ ఇస్తానని చెప్పారు కదా, ఇస్తారు. నాకు క్వశ్చన్ నాకు క్లారిటీ లేదు నాకు దగ్గర. ఎస్కేట్స్ ఇస్తానని చెప్పారు కదా, 25 లక్షలు చనిపోయిన వరకును. మేమైతే డిమాండ్ చేసింది 50 లక్షలు, వాళ్ళు ఇస్తానని 25 లక్షలు. దాంతోపాటు క్షతగాత్రులకు వచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు. సివియర్ ఇంజూరీ అయిన వారికి మమ్మల్ని అయితే 1 లక్ష ఇస్తానని చెప్పారు, అది ఇస్తారు. నేను కూడా అదే చెప్పాం. గతంలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఏంటంటే నిన్నేం మాట్లాడామో అతనికి సంబంధం లే. నిన్న మాట్లాడిన దానికి మొన్న మాట్లాడిన దానికి ఆయన సంబంధాలు ఉండవు. కథ ఆయనకి
ఈరోజు ఏంటనేది మళ్ళీ ఫ్రెష్. ఈరోజు మాట్లాడు ఓకే పోనీ, ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి ఆయన మంత్రులు మాట్లాడి నెక్స్ట్ మాట్లాడడానికి కుట్రకోణం అంటున్నారు కదా, మరి అది రాజకీయం కాదా? అక్కడే కాంటాక్ట్ ఉంది కదా, అక్కడే దాంట్లో ఉంది కదా. పోనీ ఆయన అంతకుముందు అడ్డు మాట్లాడి దాన్ని మళ్ళీ రాజకీయాలు అవన్నీ మాట్లాడడం అయిపోయింది, దాని గురించి మనం మాట్లాడడం ఎంక్వైరీ అవుతున్నాయని నెలలు. కానీ మరి ఆయన మాట్లాడడానికి మంత్రులు మాట్లాడింది ఇంకేమొచ్చింది? అది తప్పు కదా. అది నేను అంటుంది. అర్థమైందా? నా రిక్వెస్ట్ ఏంటంటే, నా డిమాండ్ ఏంటంటే, మొత్తం యావత్ భారత ప్రపంచంలో ఉన్న అందరూ ఈ దేవదేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన మీద నమ్మకం పెట్టుకున్న అందరి తన మనోభావాలకి పునరుద్ధరించడానికి విశ్వాసం